గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇదిగోండి ఇప్పుడే మేమైతే మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి పడుతున్నామండి. ఇది ఇప్పుడు తురుము పచ్చడి చేస్తున్నారు అందరూ కారం కలిపేసి. అలాగా ఒక మామిడికాయ కోసి ఇది మిక్సీ పెట్టేశాను తుక్కు కింద. దీంట్లో కొంచెం సరిపడగా కొలతలు ఏమి లేవండి, మనకి ఇష్టం అంతే. కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఒక లైట్గా కొంచెం పసుపు అంతేనండి. వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. కారం సరిపోలేదు, కారం అనుకుంటే అది తీసుకోవచ్చు అండి, గ్రేవీలా ఉంటుంది అంతే. కొంచెం ఆవపిండి, మెంతిపిండి కొద్దిగా వేయించి పొడి చేసిందండి. పెద్ద స్పూన్ దానికి వచ్చి స్పూన్ పెట్టాను. మాట్లాడి వెల్లుల్లిపాయలు కొన్ని రెమ్మలు వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా కూడా దంపుకొని వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కాదులేండి, ఇది ఎక్కువ రోజులు ఉండదు కూడా. మనం ఒక వారం అయితే మహా అయితే ఒక వారం ఉంటుంది మామూలుగా, స్టోర్ చేయకుండా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా అయితే. ఇంకోండి పల్లీను ప్యాకెట్ కొంచెం ముడిగే వరకు వేసుకుంటే చాలా. ఇంకా మన అవసరాన్ని మించి తాలింపు పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. అది పచ్చిది కాబట్టి ఇలాగే బాగుంటుంది తాలింపు కన్నా. సో ఊరిన తర్వాత చూపిస్తాను మీకు, మళ్ళీ వీడియో చేస్తాను. మిగిలితే ఆయిల్ కూడా లైట్గా వేసుకోవచ్చండి, ఎక్కువ పక్కన. సాయంత్రానికి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట. అంతేనండి మామిడికాయ పచ్చడి, తొక్కు పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి. కావాలితే మన ఉప్పుకి కారానికి సరిపడగా మళ్ళీ మనం చేసుకోవచ్చు, ఉన్నాయి కదా. కాకపోతే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇలాంటి అప్పటికప్పుడు మనం కూరలో కలుపుకొని తినేలాగా, ఉన్నాయన్నీ తినేలాగా మనం చేసుకోవచ్చు. బొమ్మ కూడా రెడీగా ఉంటుంది తినడానికి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బొమ్మరా అది ఫేవరెట్ ఐటమ్ కదా, తోడుతాడు ఎక్కడ నుంచి. ఇదిగోండి నేను వీడి కూడా ట్రై చేస్తానండి, వీడికే పెడతామండి ఫస్ట్. మామిడికాయ తింటాడు గాడు. మామిడికాయ అంటే ఇబ్బంది కోసేసుకుంటాడండి. చెట్కాయలు చూపి బొమ్మ మామిడికాయ వస్తుంది డాడీదా. బొమ్మ మామిడికాయ ఇంకదా మామిడికాయ పిచ్చండి ఫ్యాన్. ఇది మామిడికాయ కొత్తది, ఇది మామిడికాయ చూపింది. ఇది మామిడికాయలంటే పిచ్చండి అసలు. నేను మామూలు మామిడికాయ ఇవ్వాలి ఇది కంపల్సరీ. ఇదిగోండి ఇదేనండి చెట్టు, మామిడికాయ చెట్టు. చెట్టు కాయలేనండి, ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎండలు మాత్రం మండిపోతున్నాయండి ఇక్కడ, మామూలుగా లేదు. ఇది కూడా చూపిస్తాను నాకు లైన్లో ఏదో ప్రయోగాలు చేస్తున్నారు మా మీద. కుమారా క్లియర్గా చూపి. ఇదిగోండి కొత్త జీడ అవుతాయండి, పెట్టేసాను ఆల్రెడీ. ఈ రోజుకి 3 రోజులు అయింది. వేడి అన్నంలో వేసుకుని టేస్ట్ కూడా చూస్తాను, ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా తిని చూడండి. ఇదిగోండి మా అత్తయ్య గారు పడతారండి టెంకతో అదే ఏం పచ్చడి, మాగాయ అండి. టెంకతో ఓన్లీ మీకు చూపిస్తామండి. ఇదిగోండి ఇలా టెంక వచ్చి ఇలా పెడతారు మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారిని చూసి నేర్చుకున్నాం నేను కూడా. ఇంకా ఓరాలండి పచ్చడి. 4 రోజులు అయింది ఈ రోజుకి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంది, కలర్ కూడా బాగా వచ్చింది పచ్చడి. ఆవకాయ పచ్చడి మాత్రం బాగా వచ్చింది. జీడ ఆవకాయ అండి, మా చెట్టుదే. కోసి ముక్కలు నేను కోసి పట్టాను.
అమ్మగారికి టేస్ట్ ఇవ్వాలండి, ఇవ్వకపోతే అది తినట్లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. బొమ్మా బొమ్మా ఇవాళ స్నానం చేయించాము బొమ్మగాడికి. చూడండి ఎంత తెల్లగా ముద్దుకున్నాడు. మళ్ళీ కొంతసేపు ఏమంటాడు, తర్వాత మళ్ళీ మొత్తం మావులే. మళ్ళీ మధ్యాహ్నానికి మొత్తం మావులే.